హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్, నడుము లూజ్ 26 ఇంచెస్, చెస్ట్ 31 ఇంచెస్. లెంత్ తర్వాత నెక్స్ట్ నడుము లూజు మార్క్ చేసుకోవాలి. అయితే నడుము లూజు మనకి 26 ఇంచెస్ కాబట్టి బై 4 చేసుకుంటే 6.5 వస్తుంది. 6.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 మార్క్ చేసుకోవాలి నడుము లూజు. చెస్ట్ లూజు 31 ఇంచెస్ కాబట్టి బై 4 చేసుకుంటే 4/8 అంటే 775 అవుతుంది. నెక్స్ట్ చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ లైన్ ఎందుకంటే ఖర్చు కోసం. ఖర్చు అంటే మనం రెడీ కోసం వేసుకునే స్టిచ్ కానీ ఎక్స్ట్రా 2-3 స్టిచెస్ వేసుకోవడానికి ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ ఎలా వేసుకోవాలో చూద్దాము. మనం తీసుకున్న మెజర్మెంట్లో షోల్డర్ 14 ఇంచెస్ ఉంది. అయితే నేను ఇక్కడ 14 ఇంచెస్ని బై 2 చేసుకుంటే 7 వస్తుంది. 7కి ఎక్స్ట్రా 2 పాయింట్స్ యాడ్ చేసుకొని 7.2 మార్క్ చేసుకున్నాను. మనం ఫస్ట్ డ్రా చేసుకున్న స్ట్రేట్ ఆర్మ్ లెంత్ లైన్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మనం 7.2 తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ లెంత్ అనేది 7.25 తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ ఎప్పుడైనా మనం తీసుకున్న ఏ బ్లౌజ్కైనా ఏది కటింగ్ చేసినా కూడా షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆర్మ్ లెంత్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 7.2 తీసుకున్నాను కాబట్టి ఆర్మ్ లైన్ లెంత్ 7.75 తీసుకున్నాను. అదేవిధంగా మనం ఏదైతే ఆర్మ్ రౌండ్ గీసుకున్నామో ఆ ఆర్మ్ రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్కి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 17.25 వచ్చింది. అంటే పైన 1/2 ఇంచ్ బోట్ నెక్ కాబట్టి పైన 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని చెక్ చేసుకున్నాను. 7.25 వచ్చింది. అదేవిధంగా క్రాస్ లైన్ డ్రా చేసుకొని మనకి షోల్డర్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని గల్లా లూజ్ చెక్ చేసుకొని నెక్ లెంత్ పెట్టుకోవాలి. నెక్ లెంత్ అనేది ఇక్కడ నేను బ్యాక్ నెక్ లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి రౌండ్గా మార్క్ చేసుకోవడం వస్తుంది అనుకుంటే స్కేల్ లేకున్నా కూడా ఆర్మ్ రౌండ్ స్కేల్ లేకుండా క్యాజువల్గా అయినా డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా నడుము సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ మార్క్ వేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న తర్వాత డౌన్ సైడ్ బ్యాక్ డాట్స్ పెట్టుకోవడానికి మిడిల్లో ఒక కచ్చిక పెట్టుకోండి. అదేవిధంగా ఎక్కడైతే రెడీ
ఆర్మ్ రౌండ్లో రెడీ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఒక కచ్చిక పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ కటింగ్ చేసుకునే ముందు డౌన్ సైడ్ ఉన్న వేస్ట్ క్లాత్ కోసం అనేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది 10.5 అయితే నేను ఇక్కడ 11.5 మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా హ్యాండ్ క్రాస్ క్రాస్ ఎలా పెట్టుకోవాలంటే మనం నడుము లూజుని బట్టి హ్యాండ్ క్రాస్ పెట్టుకోవాలి. నడుము లూజ్ అన్నది 26 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను చిన్న మార్క్ 2.6 చూసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో వచ్చిన ఆర్మ్ రౌండ్ బట్టి హ్యాండ్ రౌండ్ మార్క్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనకు 7.25 వచ్చింది కాబట్టి ఇక్కడ నేను క్రాస్ టేప్ పెట్టి 6.75 వచ్చిందా రాలేదా చెక్ చేసుకొని మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా స్కేల్ యూజ్ చేసి మనం హ్యాండ్ కటింగ్ ఎలా మార్క్ చేసుకుంటామో అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్తో అయితే ఈజీగా మార్కింగ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ మనం డౌన్ సైడ్ ఉన్న హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని ఎంతైతే లూజ్ ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ అన్నది 9.5 ఉంది. 9.5 అంటే 1.5 మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్. అదేవిధంగా మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఎక్స్ట్రా లూజ్ మార్క్ పెట్టుకున్నామో ఖర్చు మార్క్ పెట్టుకున్నామో అదేవిధంగా హ్యాండ్ కూడా ఖర్చు మార్క్ ఎంతైతే బ్యాక్ పార్ట్లో పెట్టుకున్నామో అదేవిధంగా హ్యాండ్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి. పైన ఒక కచ్చిక మనకి ఎక్కడైతే రెడీ మార్క్ ఉందో అక్కడ ఒక కచ్చిక పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ లోత్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ని ఉపయోగించుకోవాలి. బ్యాక్ పార్ట్ క్లాత్ పైన సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఉక్సు కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ విడుతులో మరొక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ లెంత్ ఎక్కువ ఉండేటట్టు మరొక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎలా అయితే క్రాస్గా ఉందో అదేవిధంగా క్రాస్ మార్క్ చేసుకోవాలి. నెక్ లూజ్ చెక్ చేసుకొని నెక్ మార్క్ పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఫుల్గా డ్రా చేయకుండా ఒక హాఫ్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ చేయాలంటే ఉక్సు పట్టి నుంచి ఒక 3.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లెంత్ చెక్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్ అనేది 8.5 ఉంది అంటే 9 ఇంచెస్ వరకు నేను మార్క్ చేస్తున్నాను. అంటే పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఒక 9 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని 9 ఇంచ్ నుంచి ఎక్స్ట్రా 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మనకి ఉక్సు కాజా పట్టి సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్క్, నడుము సైడ్ ఒక 1.25 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని లైన్స్ కొట్టుకున్నాను. ఇప్పుడు ఆ లైన్స్ ఉపయోగించుకొని ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా 9 ఇంచెస్ వరకు. ఆ 9 ఇంచెస్ వరకు క్రాస్గా చెస్ట్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్లో నార్మల్ బ్లౌజ్కి ఒక డాట్ వేసుకుంటాం కదా అదే డాట్ లాగా 2 లైన్స్ అంటే డాట్కి ఎంతైతే యూజ్ చేసుకుంటామో అంత క్లాత్ వరకు 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను 4 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ బోట్ నెక్ లెంత్ తీసుకుంటున్నాను.
బోట్ నెక్ లెంత్ తీసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్కి 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్ అంటే ఒక పార్ట్ మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం ఇక్కడ పిన్స్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతైతే ఖర్చు ఉపయోగించి మనం జాయింట్ చేసుకుంటామో అంత మా ఖర్చు ఉపయోగించి పిన్స్ సెట్ చేసుకోవాలి. అలా పిన్స్ సెట్ చేసుకోవడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కటింగ్స్ అనేవి ఏవి చేసుకోకుండా డైరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంతైతే ఖర్చు ఉపయోగించి కుడతానో అంతవరకు పిన్స్ సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ అనేది ఫుల్గా మార్క్ చేసుకోలేదు కదా, ఇలా పిన్స్ సెట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ యొక్క బాడీ లూజ్ అనేది మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోవాలి. మనకి ఉక్స్ కాజా పట్టీ సైడ్ కూడా ఒక డాట్ పడుతుంది. ఆ డాట్ కోసం అనేసి పావించు విడతలో ఒక పిన్ పెట్టుకోవాలి. ఎలా అయితే డాట్ స్టిచ్ చేసుకుంటామో అలా సెట్ చేసుకొని ఒక పిన్ సెట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ కోసం అనేసి ఎంతైతే డాట్కి ఖర్చు ఉపయోగిస్తామో అది సెట్ చేసుకొని ఒక పిన్ పెట్టుకోవాలి. అదేవిధంగా షోల్డర్ ఫ్రంట్ నెక్ యొక్క షోల్డరు, ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్, బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ సెట్ చేసుకొని పిన్ సెట్ చేసుకోవాలి. ఆర్మ్ సైడ్ కూడా ఒక పిన్ సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. డౌన్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా డౌన్ అదే విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి.
అదేవిధంగా బ్యాక్ పార్ట్కి ఎలా అయితే కచ్చిక పెట్టామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఆర్మ్ రౌండ్ రెడీకి ఒక కచ్చిక పెట్టుకోవాలి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి లోతు ఒక 1/2 ఇంచ్ చెక్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి.